నారా రోహిత్ ఆదర్శ కుటుంబం పోస్టర్ అయితే వచ్చింది. ఈ పోస్టర్ లో డైరెక్టర్ కొన్ని క్లూజ్ రివీల్ చేశారు. అవి గుర్తుపట్టలేనివి. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్క్ వుడెన్ ప్యానల్డ్ వాల్, బంగారు రంగు తెలంగాణ స్టేట్ పోలీస్ సీల్డ్ అశోక స్తంభం సింహాలు, తెలంగాణ స్టేట్ పోలీస్ అని స్పష్టంగా ఉంది. ఇది పోలీస్ స్టేషన్ లేదా హై ర్యాంక్ ఆఫీసర్ రూమ్ లాగా ఉంది. కుడివైపు డెస్క్, గ్లాస్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. అఫీషియల్ గా గంభీరమైన అధికారం ఉన్న అధికారిగా కనిపిస్తున్నారు. నారా రోహిత్ లుక్ చూస్తే మెరూన్ రెడ్ కలర్, ఫుల్ స్టీవ్ షర్ట్, సింపుల్ క్యాజువల్ కాదు, సీరియస్. తేలికపాటి మీసాలు, స్టైలిష్ హెయిర్, నోట్లో సిగరెట్ స్మోక్ కూడా కనిపిస్తుంది. ఇంటెన్స్ స్ట్రెస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కెమెరా వైపు నేరుగా చూస్తున్నాడు. కుడివైపు వాచ్, లెఫ్ట్ హ్యాండ్ డెస్క్ మీద ఓవరాల్ లుక్ డాషింగ్, టఫ్ అథారిటీస్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఫోటోలో కలర్ ప్యాటర్న్ చూస్తే మాత్రం డార్క్ బ్రౌన్, గోల్డ్ బ్యాక్గ్రౌండ్, రెడ్ షర్ట్ కాంట్రాస్ట్, వార్మ్ లైటింగ్. కానీ ఓవరాల్ సీరియస్ మిస్టీరియస్ ఫీల్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సీక్రెట్స్ మాత్రం హింట్స్ చెప్తాను. మూవీ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ అయితే అవుతుంది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి కిడ్స్ ఫ్యామిలీ పోస్టర్లు అయితే వచ్చాయి. కానీ ఆ పోస్టర్ పూర్తిగా వేరే స్టోరీ చెబుతుంది. బట్ ఈ పోలీస్ ఆఫీసర్ పోస్టర్ ఇంకా డిఫరెంట్ గా ఉంది. పోలీస్ రోల్ పోస్టర్ లోని తెలంగాణ పోలీస్ బ్యాడ్జ్ స్పష్టంగా చెబుతుంది నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్. ఇంతకు ముందు రిపోర్ట్స్ లో యాంటీ కాప్ లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అని వచ్చాయి. బట్ పుష్పలో మిస్ అయిన యాంటీ కాప్ రోల్ తర్వాత ఇక్కడ కీలక పాత్ర టైటిల్ ఆదర్శ కుటుంబం, ఐడియల్ ఫ్యామిలీ, హౌస్ నంబర్ 47 AK47 కీలక పాత్ర టైటిల్ ఆదర్శ కుటుంబం, ఐడియల్ ఫ్యామిలీ ప్లస్ హౌస్ నంబర్ 47 AK47. కానీ ఈ లుక్ టఫ్, స్మోకింగ్, ఇంటెన్స్ కాఫ్. ఇది సీక్రెట్ లాగా ఉంది. ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్న ఫోర్స్, కరప్షన్ లేదా డ్యూయల్ సైడ్ ఉన్న క్యారెక్టర్ లైక్ దృశ్యం టైప్ కనిపిస్తుంది. త్రివిక్రమ్ స్టైల్లో కామెడీ ప్లస్ ఎమోషన్, సస్పెన్స్ మిక్స్ ఉండొచ్చు అనిపిస్తుంది. సిగరెట్ సింబాలిజం అయితే సిగరెట్ అవుట్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్తాను. అది కిందికి వచ్చేసింది. ఇది స్ట్రెస్, రెబెల్ లేదా యాంటీ హీరో టైప్ ని సూచించవచ్చు. ఫ్యామిలీ ఫిలిం లో ఇలా ఉండటం డిలిబరేట్ కాంట్రాస్ట్. ఓవరాల్ హింట్, మూవీ పూర్తిగా సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా కాదు, పోలీస్ ఎలిమెంట్. వెంకటేష్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్న ఫోర్స్ గా నారా రోహిత్ AK47 టైటిల్ లోనే గన్ రిఫరెన్స్ ఉంది. ఇక ఫన్నీగా చూస్తే మాత్రం బ్లాక్ మూవీ రీమేక్ లా అనిపిస్తుంది అంటున్నారు ఫ్యాన్స్ కొందరు. అండ్ చూస్తే విలన్ లాగే ఉన్నాడు, కానీ బయట గట్టిగా టాక్ నడుస్తుంది టీడీపీ హయాంలో ఉంటే కానీ మూవీస్ తీయలేని నారా రోహిత్ చాలా విచిత్రంగా ఉంది ఇది వింటే. అండ్ ఆ సిగరెట్, ఆ స్టైల్, ఆ బ్యాక్గ్రౌండ్, PS లోగో ఉన్నాయి. కానీ ఆదర్శ కుటుంబం పేరు పెట్టి నోట్లో సిగరెట్ పెట్టారు. ఏదో అర్థం కాలేదు. సో ఈ క్లూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ.